బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను ఫ్యామిలీస్ గురించి, బట్ ఇవాళ కొంచెం డీప్లోకి వెళ్తున్నాను అనమాట. ఏమంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చినప్పుడు అక్కడ అత్త మామల్ని అమ్మా నాన్నలా చూసుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారో చెప్పండి. నాకైతే తెలిసి ఈ రోజుల్లో ఎవరు అలా లేరు. ఈ జనరేషన్లో అమ్మా నాన్నని మన అమ్మ నాన్నని అయితే చూసుకుంటాం, కానీ తన అమ్మ నాన్నని ఎందుకు చూసుకోవాలి, నాకేం అవసరం అని అంటున్నారు. కాబట్టి వాళ్ళకే నేను చెప్పాలనుకుంటున్నాను, మనము అమ్మ నాన్నని వదిలేసి వచ్చినాక మనకి అమ్మ నాన్న అయినా సరే అత్త మామ అయినా సరే వాళ్ళే, కాబట్టి వాళ్ళని చూసుకోవాలని చెప్పడానికి వచ్చేసాను. ఈవెన్ నాకు మీ అమ్మ నాన్న వద్దు, మీ అమ్మ నాన్నని చేసుకోను, నువ్వు ఉంటే చాలని హస్బెండ్ అంటున్నారు. హస్బెండ్ని చూసుకున్నంత, హస్బెండ్ అంటే అంత ప్రేమ, అంత ఆప్యాయత, అంత అనురాగంతో ఉన్న వాళ్ళు తనని కని పెంచిన వాళ్ళ అమ్మ నాన్న పట్ల ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో తెలీదు. సో అలా బిహేవ్ చేయడం వల్ల ఏమొస్తుందో కూడా నాకు తెలీదు. కాబట్టి అలా చూడకండి. ఈవెన్ అత్త మామని అమ్మా నాన్నలా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళే మనకి తర్వాత మంచి చెప్పినా చెడు చెప్పినా మనకి ఏమన్నా చేసినా వాళ్ళే చూసుకుంటారు కదా మొత్తం అక్కడ. ఈవెన్ మీరు హస్బెండ్ని ప్రేమించినంతగా వాళ్ళని ప్రేమించరు, కానీ వాళ్ళు లేకుండానే మీకు మీ హస్బెండ్ ఎక్కడి నుంచి వచ్చాడు, రాడు కదా. వాళ్ళు కానీ పెంచి చదివించి అంత పెద్ద ప్రయోజకిని చేసి మీకు అప్పచెప్తే మీరేం చేస్తున్నారు, తనని పెళ్లి చేసుకొని వాళ్ళ నుండి దూరం చేస్తున్నారు. గొడవలు వచ్చి ఇష్యూస్, అలా గొడవలు వచ్చి వాళ్ళ ఇటు పేరెంట్స్ కొడుకుని విడదీసి ఇట్లా వాళ్ళని బాధ పెట్టి ఇతను బాధపడతాడు కానీ మీకు చెప్పలేరు. అటు పేరెంట్స్ బాధపడతారు, అది మీకు తెలుసు, కానీ కోపగించుకుంటారు, తిడతారు. అదే కొంతమందికి డ్రింకింగ్ అలవాటు ఉంటుంది. డ్రింకింగ్ అలవాటు ఉంటే పెళ్లి చేసుకుంటారు, తెలియకుండానే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక డ్రింకింగ్ అలవాటు ఉందని బయటపడుతుంది, కానీ అలా బయటపడ్డప్పుడు వాళ్ళనే తిడతారు వాళ్ళ అమ్మ నాన్నని. ఇలాంటి కొడుకుని కానీ ఇచ్చారు, అలా చేశారు, ఇలా పెంచారు, ఇలాంటి వాడిని నాకు ఇచ్చారని వాళ్ళని తిడతారు. వీడు డ్రింకింగ్ అలవాటు చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారండి వాళ్ళని తిట్టడానికి? వాళ్ళేం తప్పు చేయరు కదా. మధ్యలో ఎవరైనా సరే పేరెంట్స్ నువ్వు తాగు, నువ్వు చెయ్యి, నువ్వు తిరుగు, గాలికి తిరుగు, అది ఇది అని చెప్పరు కదండి. ఎందుకలా చెప్తారు? ఏ పేరెంట్స్ అయినా మంచిగా ఉండి ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారు, కానీ నువ్వు డ్రింకింగ్ అలవాటు చేసుకొని నువ్వు తాగి తిరగాలి అని ఎవరు చెప్పరు కదా. ఆ బ్యాడ్ హ్యాబిట్ ఎవరిలో ఉందంటే మీకు వచ్చే హస్బెండ్, అదే ఎవరైతే అలవాటు ఉందో వాళ్ళకి అనమాట. అలానే అందరికీ అలవాటు ఉందని నేను చెప్పను, అలవాటు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. తను అలవాటు చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ని తిడతారు. ఈవెన్ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న సరే మా అమ్మాయిని జీవితం నాశనం చేశారు, అలవాటు ఉందని దాపెట్టి అని అది అని చెప్తారు. పేరెంట్స్ ఏం చేస్తారు? పేరెంట్స్ తెలియదు కదా వీడు తాగు తిరుగుతాడని. పేరెంట్స్ ఏమనుకుంటారు, వీడు మంచిగానే ఉన్నాడు అనుకుంటారు, కానీ మీకు తెలిసినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. అంతవరకు తెలియకుండానే మేనేజ్ చేసుకుంటాడు ఏ అబ్బాయి అయినా సరే. కాబట్టి పేరెంట్స్ని తిట్టకండి, ఎందుకంటే అది చేసిన మిస్టేక్ మీ భర్తలో ఉంటుంది. మీ భర్తను మార్చుకోగలిగితే మార్చుకోండి, లేదంటే అలాగే వదిలేయండి అంటే నేను చెప్పను వదిలేయమని. లైక్ తనని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈవెన్ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి, ఈవెన్ అంటే కొంతమంది అత్తయ్య అని పిలుస్తారు. కొంతమంది అమ్మాయిలకు ఉంటుంది పెళ్ళైనాక అత్తమ్మను కూడా అమ్మ అని పిలవాలని ఉంటుంది, కానీ అలా ఎంతమందికి ఉంటుందో నాకు తెలీదు. మీరేమని పిలుస్తారు అట్లా? అత్త అయితే అత్త, అమ్మ అయితే అమ్మ అని అలా పిలిచి తను ఇలా ఉంటున్నాడు, ఇలా చేస్తున్నాడు, తనని మార్చాలి, మీరన్నా చెప్పండి అని వాళ్ళతోని కలిసిమెలిసి. మీ పుట్టింటిలో చెప్పకూడదు. మీ పుట్టింటిలో చెప్తే అక్కడ 2 ఫ్యామిలీస్కి గొడవ అయిపోయి పెద్ద ఇష్యూ జరగడం తప్పితే ఏముండదు. కాబట్టి ఏమున్నా సరే అత్తారింట్లోనే అత్త మామల్ని అమ్మ నాన్న అనుకొని వాళ్ళతో చెప్పి ఈయన ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, అలా ఉంటున్నాడు, సో కొంచెం మార్చుకోమని చెప్పాలి. నేనేం చేయలేకపోతున్నా, నా మాట వినట్లేదు అని ఏమున్నా సరే వాళ్ళతోని మాట్లాడి వాళ్ళతోని క్లారిఫై చేసుకోవాలి. మీరు ఎంత మంచిగా అయితే ఉంటారో అప్పుడు అత్తలా కాకుండా తను కూడా మిమ్మల్ని అమ్మలా చూసుకుంటుంది. మీకు కూడా లైక్ ఓకే నా కూతురు అని ఆమెకి ఫీల్ ఉంటుంది, అమ్మ అని మీకు ఫీల్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళని తిట్టకుండా, అసహించుకోకుండా, అటు పేరెంట్స్ని హస్బెండ్ని దూరం చేయకుండా ఎప్పుడు కలిసి ఉండేలాగా మీరే చూసుకోవాలి. జాయింట్ ఫ్యామిలీస్ అంటే వీళ్ళు ఎంతమందికి ఇష్టమో నాకు తెలీదు. ఈవెన్ నాకైతే జాయింట్ ఫ్యామిలీస్ చాలా ఇష్టం. నాకు ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆ దేవుడు ఎలా ఇస్తాడో నాకైతే తెలీదు. కాబట్టి
మీరు ఎలా అయితే ఉన్నారో ఆ హస్బెండ్ని ప్రేమించి వాళ్ళ అమ్మా నాన్న వద్దనుకోకండి. ఎందుకంటే మీకు మీ హస్బెండ్ వచ్చాడు అంటే వాళ్ళ అమ్మా నాన్న అదృష్టం. వాళ్ళ అమ్మా నాన్న పెంచిన పెంపకం, వాళ్ళ అమ్మా నాన్న లేకుండా మీకైతే హస్బెండ్ రాడు. వాళ్ళు లేకుండా మీకు మీ హస్బెండ్ ఎక్కడి నుంచి వచ్చాడు. కాబట్టి అటు అమ్మా నాన్నని అత్తమామని అమ్మా నాన్నలా చూసుకొని ఇటు హస్బెండ్ని ప్రేమగా చూసుకుంటూ ఈవెన్ అందరూ కలిసి ఉండేలాగా ట్రై చేయండి. ఎప్పుడు మీ ఫ్యామిలీ ప్రేమానురాగాలతో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా, నేను మాట్లాడింది నిజమా కాదా, ఈ రోజుల్లో జనరేషన్ అలాగే ఉందని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో అది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.